అమెరికాలో ఒకేసారి 12 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో చెరో 7 రాష్ట్రాలను దక్కించుకున్న దూసుకుపోతున్న హిల్లరీ ట్రంప్లు మరోసారి పోటీ పడనున్నారు. ఈ రోజు నుంచి 5 రాష్ట్రాల్లో జరగనున్న ప్రాథమిక ఎన్నికల్లో మరిన్ని సీట్లు పెంచుకోవాలని వీళ్ళిద్దరూ భావిస్తున్నారు. కన్సాన్, కెంటకీ, లూసియానా, నెబ్రాస్కా, మెయినీ రాష్ట్రాల్లో ప్రైమరీలు ప్రారంభమయ్యాయి. సొంత పార్టీ డెమోక్రటిక్ నుంచి హిల్లరీకి పోటీగా శాండర్స్ మాత్రమే నిలవగా, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్కు ఏకంగా 3 నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మహామంగళవారంలో భాగంగా ఇప్పటికే టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రజ్ నుంచి ట్రంప్కు గట్టి పోటీ ఎదురుకాగా, మిగతా 2 అభ్యర్థులు కూడా ట్రంప్ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజా సర్వేలు మాత్రం ట్రంప్కు అనుకూలంగానే ఉన్నాయి. 4 రాష్ట్రాల్లో ట్రంప్ జయకేతనం ఎగురువేయడం ఖాయమని చెబుతున్న సర్వేలు అదే సమయంలో హిల్లరీ క్లింటన్ కూడా లూసియానా, నెబ్రాస్కాలో గెలుస్తారని అంచనా వేస్తున్నాయి. ఇక డెమోక్రటిక్ పార్టీ నుంచి హిల్లరీకి పోటీగా నిలిచిన శాండర్స్ కన్సాస్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. హిల్లరీ సంగతి పక్కన పెడితే ట్రంప్కు మాత్రం ఈ 4 రాష్ట్రాలు పెద్ద పరీక్షగా నిలిచాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాల నుంచి ట్రంప్కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.